అందరికీ నమస్కారము. ఈరోజు కూర చాలా బాగా చేస్తున్నాను. అయితే ఏం కూర అనుకుంటున్నారు? టమాటా కూర. హాఫ్ కిలో టమాటా తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను. టమాటాలు బాగా శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నాను. పోపు పెట్టాను, స్టవ్ వెలిగించాను, ప్యాన్ పెట్టాను, పోపు కోసం ఆయిల్ వేసాను. పోపు గింజలు వేసి ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగేంత వరకు ఉంచిన తర్వాత కొద్దిగా అల్లము వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే టేస్టీగా ఉంటుంది కూర. మీరు కూడా ట్రై చేసి చూడండి నేను చెప్పినట్టు. అల్లము వెల్లిపాయ వేసిన తర్వాత కొద్దిసేపు వేగిన తర్వాత టమాటాలు వేసుకోండి. టమాటాలు వేసిన తర్వాత ఉప్పు, కారము, పసుపు వేయండి. కాస్తంత ధనియాల పొడి వేయండి. అంతే. నేను చేసినట్టు మీరు చేయండి. టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, భలే ఉంటుంది కర్రీ. సింపుల్గా అయిపోయేది. బ్యాచిలర్ కర్రీ అనుకోండి. నేను చేసే కర్రీ కూడా అలాంటిదే కాబట్టి ఇది చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది. తర్వాత జొన్న రొట్టెకైతే ఇంకా బాగుంటుంది. అప్పటికప్పుడు తయారు చేసుకొని తినే కర్రీ. ఈజీగా సులువుగా మనం చేసుకునే కర్రీ బాగా కొద్దిగా మగ్గిన తర్వాత అన్నీ వేసాం కదా, కొద్దిగా వాటర్ వేసుకుంటే కొద్దిగా పులుసుగా ఉంటుంది. పులుసుగా ఉంటే చపాతీకి కానీ పూరి కానీ దోశకి కానీ కొద్దిగా బాగా అంటుకొని బాగుంటుంది అన్నమాట. అందుకని వాటర్ వేసుకోవాలి. వాటరే కాదు, నీళ్ళు వేసుకోండి. ఆ తర్వాత కొద్దిసేపు మూత పెట్టారనుకోండి, చూడండి భలే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కలర్ఫుల్గా ఉంటుంది కర్రీ. చూస్తుంటేనే మనకు నీళ్ళు ఊరిపోతుంటుంది. బ్యాచిలర్ కానీ తర్వాత వంట రాని వాళ్ళు కానీ ఇట్లా కర్రీ నేను చెప్పినట్టు చేసుకోండి, తినండి. చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఇట్లా పులుసుగా ఉంటే ఇంకా అన్నంలోకి బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుందండి. నేను చెప్పిన దాంట్లో అన్నిటికీ టేస్ట్గా ఉంటుంది. ఇక కాస్త రుచి చూశాను కదా, ఉప్పు తక్కువైంది. ఉప్పు తక్కువైతే ఏం చేయాలి? ఉప్పు వేసుకోవాలి. కాబట్టి సరిపడా ఉప్పు వేసాను. నేను కర్రీ ఈరోజు టమాటా కర్రీ భలే టేస్ట్గా ఉంటుంది. మీరు అనుకుంటున్నారేమో కానీ చాలా రుచిగా ఉంటుంది. అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి వండుకొని తిని రుచి చూడండి. ఇదేనండి ఈనాటి స్పెషల్ కర్రీ. టమాటా కలర్ఫుల్గా టమాటా కర్రీ, టమాటా కూర. ఇంకేం చెప్పాలి? ఇంకా తినడమే పని. చపాతీలోకి అయితే ఈరోజు ఈ కర్రీ చేశాను.